హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి ఎగ్ పరాటా అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మైదా తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ చేరుస్తూ దీన్ని చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి. మనం పిండి అనేది రెస్ట్ ఇవ్వాలి 20 మినిట్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ ఆనియన్, 3 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, హాఫ్ కప్ టమాటా వేసుకోవాలి. వేసుకొని ఇందులో 2 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి మనం ఎగ్ అంతా కూడా బాగా బీట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు పిండి అనేది నానిపోయిందండి. ఈ పిండి తీసుకొని మనం ఒక చపాతీలా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్న దాంట్లో మనం ఏదైతే కలిపి పక్కన ఉంచుకున్న గుడ్డు మిశ్రమం ఉందో ఆ గుడ్డు అనేది మనము ఒక 4 స్పూన్లు వేసుకొని సైడ్కి మొత్తం కూడా వాటర్ అప్లై చేసుకొని మనం ఇలా బుక్ ఫోల్డ్లా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న ఈ చపాతీని మెల్లగా తీసుకొని తవా పైన వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ యూస్ చేసి చేసుకోవచ్చు అండి ఫ్రై. ఇక్కడ నేనైతే బటర్ యూస్ చేస్తున్నాను. బటర్ ఆయిల్ 2 యూస్ చేసి నేను ఫ్రై చేస్తున్నాను. మనకు లోపల అంతా ఎగ్ అంతా కుక్ అయ్యి బాగా పైన పొర అంతా కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ 5 మినిట్స్, ఇంకో సైడ్ 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు మన ఎగ్ పరాటా అనేది కుక్ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఆనియన్, మైనీస్ లేదంటే టొమాటో సాస్తో గార్నిష్ చేసుకుంటే మన వేడి ఎగ్ పరాటా రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.